నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే గ్రహాలు, రాశులు, నక్షత్రాలు అవి ఏ ఏ స్థానాలలో ఉండే ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, కొన్ని సందర్భాలలో కొన్ని మనకు అనుకూలమైన ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేస్తే వృషభ లగ్నం, సూర్యోదయ లగ్నం. వృషభ లగ్నంలోనే సూర్య భగవానుడు అలాగే బుధుడు సంచారం చేస్తున్నారు. అలాగే ఇక కుజుడు మిథునంలో, మేషంలో శుక్రుడు, సింహరాశిలో రాహువు, కన్యలో చంద్ర గురు సంచారాలు. ఇక ఎప్పట్లాగానే ధనుస్సులో శని సంచారం, కేతువు కుంభరాశిలో సంచరిస్తున్నారు. అధిక గ్రహాలు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో చంద్రుడు, 3వ రాశిలో కుజుడు, 2లో బుధుడు, మేషరాశిలోనే శుక్రగ్రహ సంచారం. అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మనస్సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. పట్టుదలే విజయానికి మూలం. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో చంచలత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులకు బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా అనుకూల కాలం నడుస్తోంది. శుభప్రదమైనటువంటి యోగాలు ప్రారంభమైనాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చేసుకోవటం అదృష్టానికి సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం కనుక చేసినట్లయితే సంపద పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ సూర్యప్రీతిగా గోధుమల దానం చేస్తే ఆనందం అధికమవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలు ఏవైనా ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంచెం అలాగే ఉన్నాయి. ఎందుకంటే 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. పంచమంలో బృహస్పతి యోగం, అలాగే దశమంలో కేతుగ్రహ సంచారం. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించాలి. అలసట పెరుగుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నా తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించరాదు. కలహాలకు అవకాశం ఉన్నది. చిరునవ్వుతో సమాధానం ఇస్తే సరిపోతుంది. పనులు నిదానంగా అవుతాయి. పనులు నిదానంగా అవుతున్నాయి కదా అని చెప్పని ఆందోళన చెందరాదు. చైతన్యంతో ముందుకు సాగండి. ప్రోత్సహించేవారు ఉన్నారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆంజనేయ ప్రార్థన చాలా వరకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల విజయం చేకూరుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యాన్ని అగ్ని ధునిలో సమర్పించడం మంచిది. మిథున రాశి వారు ఈ వారంలో ఆపదలను, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉందా అండి? ఇన్సుమిన్స్ అలాగే ఉంది. అయితే ఇక్కడ 2 గ్రహాలే రక్షిస్తున్నాయి. లాభంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. కీర్తి ప్రతిష్టలను చక్కగా కాపాడుకోవాలి. ధైర్యం అవసరం. లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరంగా శుభ ఫలితాలున్నాయి.
సౌభాగ్యయోగం ఉన్నది. కొన్ని విషయాల్లో లాభపడతారు. బంధుమిత్రులతో కలిసి పనిచేస్తే ఆ ఫలితం అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధి మిమ్మల్ని సదా కాపాడుతుంది. మీ నిజాయితీ 10 మందికి తెలుస్తుంది, ఆదర్శవంతమవుతుంది. ఓర్పు వల్ల విజయం లభిస్తుంది. వారాంతంలో శుభాలు జరుగుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? తప్పనిసరిగా ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణు సందర్శనం, అలాగే లక్ష్మీ సందర్శనం. ఈ లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల ఆపదలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ జన్మస్థ కుజయోగం ఉన్నది. కందులు దానం చేస్తే ఆవేశం తగ్గి ఆలోచనలన్నీ ఆనందప్రదంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? అలాగే కనపడుతున్నాయి. కారణం 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. రవి బుధులు లాభంలో, 3వ రాశిలో చంద్రుడు, 6వ రాశిలో శని భగవానుడు. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. మనస్సు పెట్టి పనిచేయండి. ఆత్మీయుల నుండి సహకారం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్ట ఫలాలు కనపడుతున్నాయి. జీవితం సుఖప్రదంగా గడుస్తుంది. ఆత్మస్థైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలి. వారితో ఎటువంటి విభేదాలు రానియవద్దు. బంగారు భవితవ్యం సూచితం. అలసట చెందకుండా సకాలంలో విశ్రాంతి తీసుకుంటూ పనులని సన్మార్గంలో నిర్వర్తించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేస్తే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఈశ్వరుడికి బిల్వదళాలు పూజ సమయంలో సమర్పించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ వీరికి కూడా ద్వాదశంలో ఉన్నటువంటి కుజ ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి ఆవేశం లేకుండా ఫలితాలన్నీ అనుకూలంగా ఉండాలంటే కుజప్రీతిగా కందులు దానం చేస్తే మంచిది. సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? ఇక్కడ 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 4 గ్రహాలు కూడా బలమైన గ్రహాలు. శుక్రుడు భాగ్యస్థానంలో, అలాగే దశమంలో రవి, లాభంలో కుజుడు, ధనస్థానగతుడైనటువంటి బృహస్పతి. మంచి కాలం నడుస్తుంది. చేసే ప్రతి పని సఫలమవుతుంది. స్థిరత్వం లభిస్తుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉన్నది. దైవశక్తి సదా కాపాడుతోంది. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సమాజంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ఆర్థికాభివృద్ధిలో గొప్ప అవకాశం చేజిక్కుతుంది. ధర్మబద్ధంగా వ్యవహరించి ఒక మంచి మేలు చేస్తారు. సహాయ గుణం వల్ల ప్రశాంత జీవనం లభిస్తుంది. కొందరి ప్రవర్తన వల్ల మనస్తాపం కలిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వాదోపవాదాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. మితభాషణం చాలా అవసరం. ఉపద్రవాలు సంభవించినా దైవబలం వల్ల అవి మిమ్మల్ని ఏమీ చేయవు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ గాయత్రీదేవిని ధ్యానిస్తే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గాయత్రీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి వీలు కుదిరితే గాయత్రీమాత సందర్శనం వల్ల బుద్ధిశక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 2వ రాశిలో చంద్రదోషం కనపడుతోంది. బియ్యం దానం చేస్తే మంచి జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు శుభయోగాన్ని అందిస్తున్నాయండి? 3 గ్రహాలు. ప్రధానంగా జన్మస్థ చంద్రయోగం, అష్టమ శుక్రుడు, అలాగే షష్ఠోపచయగతుడైనటువంటి కేతువు. బాధ్యతలు పెరుగుతాయి. వినయ విధేయతలతో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికంగా బలాన్ని పొందాలి. పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. ప్రతిదీ పరీక్షాకాలంగా అనిపిస్తుంది. మోసం చేసేవారు ఎదురవుతారు. సమిష్టి నిర్ణయంతో సమస్యలు తొలగుతాయి. ఐశ్వర్య ప్రాప్తికి సంకేతం ఉన్నది. అవకాశాలను వెతుక్కుంటూ మీరే వెళ్ళాలి. గొప్పవారు కావటానికి ఇదే సరైన సమయం. ఖర్చులు అదుపు తప్పకుండా ప్రణాళికలు రచించండి. సత్యనిష్ట మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యస్తోత్రం చదువుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష సూర్య భగవానుడిని సంధ్యా సమయంలో, ప్రాతకాలంలో, ఉదయం పూట దర్శించడం చాలా ఉత్తమం.
ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? భాగ్యస్థ సూర్య బుధ దోషాలు గోచరిస్తున్నాయి. రవి ప్రీతిగా గోధుమలు, అలాగే బుధ ప్రీతిగా కొంచెం పెసలు పండితులకి దానంగా ఇవ్వండి. తులారాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. 3వ రాశిలో శని, లాభంలో రాహువు. నమ్మకంతో మంచి నిర్ణయం తీసుకోండి, అదే విజయానికి సంకేతం. చిన్న పొరపాటు జరిగినా చేసిందంతా వృధా అవుతుంది. ధైర్యంగా మాట్లాడాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చైతన్యంతో పనిచేస్తే ఆర్థికంగా పుంజుకుంటారు. శాంత చిత్తంతో భవిష్యత్తుని నిర్మించండి. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే శత్రుపీడ తొలగుతుంది. అనుకోని విధంగా వారం మధ్యలో ఒక మంచి మేలు జరుగుతుంది. స్వస్థాన ప్రాప్తికి అవకాశాలున్నాయి. అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి లోపించే అవకాశం కనపడుతుంది. కాబట్టి అధికారుల్ని ప్రసన్నం చేసుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తిని స్మరించుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ సూర్య సందర్శనం వల్ల ఆత్మశక్తి, ఉద్యోగ బలం 2 సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రవి బుధ దోషం ఉంది కాబట్టి రవి ప్రీతిగా గోధుమలు, బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. సంపాదన బాగానే ఉంటుంది, అలాగే ఖర్చు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. లాభంలో చంద్రుడు, గురువు, అలాగే దశమంలో రాహువు. పనుల్లో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అందరినీ నమ్మరాదు. ఆర్థిక అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. కొన్ని నిర్ణయాలు వికటిస్తాయి. మిత్రుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి అవుతాయి. చంచల నిర్ణయం వల్ల ఇతరులకు కూడా సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా మనసు పెట్టి పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపదల నుంచి బయటపడవచ్చు. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. శుభవార్తలు వింటారు. విచారకర సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అవసరాన్ని బట్టి మాత్రమే తగిన విధంగా ప్రతిస్పందించండి. మౌనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఎక్కువగా శాంతంగా మౌనంగా ఉంటూ ఈశ్వర ధ్యానం చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గృహాధిష్టాన దేవత లేదా ఇష్టదేవతా సందర్శనం ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ధనస్థానంలో శని దోషం అధికంగా ఉంది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ధనుస్సుకి అన్ని విధాలా కలిసి వచ్చే కాలం నడుస్తోంది. ఏలినాడు శని ఉన్నప్పటికీ 5 గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి. 6వ రాశిలో రవి బుధులు, దశమ చంద్రుడు, పంచమ శుక్రుడు, తృతీయ కేతువు. బ్రహ్మాండమైన శుభకాలం. ఆశించిన ఫలం చేతికి అందుతుంది. విశేష లాభాలున్నాయి. అధిక శుభయోగాలున్నాయి. ఏ పని తలపెట్టినా వెంటనే విజయసిద్ధి ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆనందకరంగా భవిష్యత్తు భాసిల్లుతోంది. అయితే ఇక్కడ శ్రద్ధ, ఏకాగ్రత, అర్హత ఈ 3 అవసరం. ప్రతి అడుగు విజయం వైపే వేయండి. మేలైన జీవితం మీ సొంతమవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. విశ్రాంతి అవసరం. ఆహారం సకాలంలో తీసుకోవడం ద్వారాగా ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తే ప్రయాణాల్లో విఘ్నాలు తొలగుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం సర్వదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మస్థ శనియోగం ఉంది కాబట్టి నువ్వులు దానం చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాల్లో సిద్ధి లభిస్తుందా అండి? లభించే విధంగానే ఉన్నది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి.
ఆరో రాశిలో కుజగ్రహ సంచారం, 9లో భాగ్యస్థ బృహస్పతి, చతుర్థ శుక్రయోగం. బాగా ఆలోచించి పనిచేయండి. తొందర నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. ఆవేశంగా నిర్ణయం తీసుకోరాదు. దగ్గర వారితో విభేదాలు రానియకుండా సంయమనాన్ని పాటించండి. సహనంతో సత్వర విజయం సిద్ధిస్తుంది. గతం కంటే మేలైన ఫలితం ఉన్నది. సుఖ సంతోషాలు ఉన్నాయి. అనేక మంచి వార్తలు వింటారు, ఆనందంగా ఉంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహకారం మరువలేనిది. వారం మధ్యలో మంచి జరుగుతుంది. పట్టుదలతో విజయ సోపానాలని నిర్మిస్తారు. ఖర్చు పెరుగుతుంది. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలమైన కాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి ధ్యానం చేసుకోవటం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం వల్ల గురు శుక్ర ఫలితాలు అనుకూలంగా ఐశ్వర్యప్రదంగా ఉంటాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా ద్వాదశ రాశిలో ఏలినాటి శని సంచారం ప్రారంభమైంది కాబట్టి శని భగవానుణ్ణి ధ్యానిస్తూ నువ్వులు దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో కష్టాలను అధిగమించే శక్తి లభిస్తుందా అండి? 3 గ్రహాలు ఉన్నాయి. ప్రధానంగా శక్తి ఉన్నది. ఎందుకంటే లాభంలో శని భగవానుడి సంచారం ఉన్నది. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు. సంతోషంగా గడుస్తుంది. దేవతానుగ్రహంతో కొన్ని పనులు ముందుకు సాగుతాయి. విశేషమైన గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బుద్ధి బలంతో ఆపదల నుండి బయటపడతారు. కొన్ని విషయాల్లో ఏ నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి నెలకొంటుంది. మిత్రుల సలహాలతో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఒత్తిడిని తట్టుకుంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. ప్రతిభను ఉపయోగిస్తే మంచి సత్ఫలితం వస్తుంది. జ్ఞానపరంగా అభివృద్ధి చెందే కాలం ఇది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని సదా మనసులో తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వీలుంటే పంచముఖ ఆంజనేయ స్వామి వారి సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4వ రాశిలో రవిదోషం ఉన్నది. గోధుమలు దానం చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించే సూచనలు ఉన్నాయండి? ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఎందుకంటే 5 గ్రహాల సహకారం ఉన్నది. ప్రధానంగా 3వ రాశిలో రవి, 7లో చంద్రగురులు, 2లో శుక్రుడు, 6లో రాహువు. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. విశ్వాసంతో పనిచేస్తే తిరుగులేని ఫలితం లభిస్తుంది. కష్టాలు దూరమవుతాయి. శుభయోగం సూచితం. ఉద్యోగ విషయాల్లో అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. క్రమంగా మంచి అధికార యోగం పడుతుంది. నూతనాధికారం లభిస్తుంది. అండదండలు లభిస్తాయి. పెద్దల నుండి ఆశీర్వచనాలు ఉన్నాయి. గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగుతుంది. అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి, ప్రవర్తించండి, మాట్లాడండి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆత్మశక్తి పెరగటం కోసమే ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణాలను చూస్తూ నమస్కారం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 10వ స్థానంలో శని దోషం గోచరిస్తోంది. నువ్వులు దానం చేస్తే శని పీడలు దూరం అవుతాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభాశుభ ఫలితాల గురించి సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, గ్రహాల స్థితిగతులను మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.